రైల్వేస్ సంబంధించి మీరు ఏమైనా కొంత ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా మార్నింగ్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ విషయంలో? అది సార్ అఫీషియల్స్ సార్ మాట్లాడారు సార్, మా సార్ మాట్లాడారు. ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్. ఎవరిది వేరే వాళ్ళ వస్తువులు తినటం కానీ, ట్రైన్లు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు పెట్టిన తినటం కానీ అలాంటివి కానీ అసలు శక్తుల నుంచి తినుబండారా ఏమి స్వీకరించకూడదు సార్. అది పబ్లిక్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మాత్రం రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే మార్నింగ్ వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడ సింగనగర్ దగ్గర, అంటే రైల్వే స్టేషన్ సమీపంలోని సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ కొంత ఈ సిగ్నల్ వచ్చినట్టుగా కొంత సమాచారం తెలియడంతో ఇమీడియట్గా పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్కి కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ బేసికల్గా చాలా ఇష్యూస్ని రైల్వే అధికారులు, అంటే ఫస్ట్ టైం విజయవాడ లాంటి సిటీస్లో, విజయవాడ లాంటి ప్లేస్లో డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకే మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు బిసెంట్ రోడ్లో ఎటువంటి పరిస్థితులు జరిగాయో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు జరిగాయి. అటువంటి సిచ్యువేషన్ రాకూడదు అనేదే పోలీసు అప్రమత్తమైంది. ఉదయం నుంచి కంప్లీట్గా కూడా కొంత జనాలు ఉండే ప్లేసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చండి ప్రయాణికులు ఏమనుకుంటున్నారు, ఎవరైనా తెలుగు ప్రయాణికులు కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో బాంబులు రాలేదు, తరచుగా వస్తూ ఉంటాయి, ఫేక్ పక్కాలు కొట్టిపారేయచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం సీజ్-ఫైర్ అండర్స్టాండింగ్ తర్వాత ఇటువంటి బెదిరింపులు ఎలా చూడాలి, ఎవరైనా ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కూడా ఇక్కడికి పబ్లిక్కి చాలా వరకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తాం. ఒక్కసారిగా ఈ వ్యవహారాలు రావడం, లేకపోతే పోలీసులు తనిఖీలు చేయడం, వీటన్నిటిని చూస్తే కొంత టెన్షన్కి పడే పరిస్థితి కూడా ఉంది. సో ఉదయం నుంచి పోలీసులు జరిపిన ఈ దీంట్లో పోలీసులు ఉదయం నుంచి పోలీసులు ఎలా ఇక్కడ చేశారు, కొంత ఏమన్నా భయపడ్డ పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీరందరూ ఇక్కడ ఫుడ్ అమ్ముతా సార్. పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు? ఆయన పొద్దున్న నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ అన్ని తనిఖీలు చేశారు. ఏం చెప్తున్నారు? ఏదైనా సరుకు ఎవరు కనిపిస్తే చెప్పండి చెప్తున్నారు. సో ఏమనుకుంటారంటే బేసిక్గా ఒకసారి రైల్వే స్టేషన్ లాంటి ప్రయాణికుల్లో వేలాది మంది వస్తుంటారు, వెళ్తుంటారు. సడన్గా ఒక బాంబ్ కాల్ ఇక్కడ ఉందని కాల్ రావడం, ఒకవైపు సడన్గా పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించడం, కొంత ప్రయాణికుల్లో ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? తప్పకుండా అవుతుంది సార్. అది అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా ప్రజలను అలర్ట్ చేయడం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అట్లా ఉన్నాయి కనుక అది మంచిదే. కానీ కొంచెం ప్రజలను ఒక్కసారే చేయడం కూడా కొంత ఇబ్బంది కలిగేది. కానీ ఇప్పుడు పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు కాబట్టి కొంత సేఫ్గా ఉంది. రిలీఫ్ అయ్యారా? చాలా మటుకు అందరు రిలీఫ్గా ఉన్నారు. సో టెన్షన్ లేదు, ఏం లేదు. సో ఇది అంటే ఇష్యూస్ని బేస్ చేసుకోవాలి. బేసిక్గా చాలా ప్రాంతాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ట్రైన్లో దిగిన సడన్గా చాలామందికి ఇక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. సడన్గా ఇప్పటికిప్పుడు పోలీసులు వ్యవహారం మీద ఇక్కడ ఒక బాంబుని పెట్టే ప్రయత్నం చేశారు. సో అందువల్ల ఇక్కడి నుంచి పోలీసులు ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రమత్తమయ్యారు, మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొంత ప్యానిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. పబ్లిక్ని ప్యానిక్ కాకుండా చూసుకుంటే ఇంక మరింత బాగుండేది అనే ఒక అధికారులు ఇక్కడున్న వెండర్స్ కూడా మాట్లాడుతున్నారు. సార్ ఎలా చూస్తారు ఉదయం నుంచి ఇక్కడ పోలీసులు వచ్చి తనిఖీలు చేయడం, వీటన్నిటిని కొంత రిలీఫ్ అయ్యారు? ఇప్పుడు మొదట భయపడ్డారా మీరు? చాలా రిలీఫ్ అయ్యాను సార్. చాలా డిపార్ట్మెంట్లో బాగా చెకింగ్ చేశారు, ప్రతి బండి ప్రతి ప్లాట్ఫామ్ తిరిగారు. ఇప్పుడు రిలీఫ్గా ఉంది, ఫ్రీగా. అసలు ఉదయం నుంచి మీరు ఏమనుకున్నారు? ఒకసారిగా విజయవాడలో ఏం జరగబోతుందని? ఏం జరిగిపోయేది చాలా భయంగా ఉంది. కాసేపు బీసీల్ రోడ్ అంటారు, కాసేపు స్టేషన్ అంటున్నారు, కాసేపు బస్ స్టాండింగ్ అంటున్నారు. టెన్షన్గా ఉన్నాం. సార్లు అందరూ వచ్చి తెగ పొద్దు నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అయ్యాం. ప్రయాణికులు వచ్చిపోయే వాళ్ళు కూడా కొంత టెన్షన్లో ఉంటారు కదా? అవును సార్, అందరికీ టెన్షనే కదా, అందరికీ టెన్షనే కదా. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, రిలీఫ్ అయ్యాం. ఇప్పుడు కొంత వచ్చింది, డిపార్ట్మెంట్ మొత్తం చెకింగ్, ప్రతి బండికి హాజరయ్యారు, ప్రతి ప్లాట్ఫామ్ చెక్ చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అంటే ప్యానిక్ పబ్లిక్ వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అందులో విజయవాడ లాంటి సెంట్రల్ స్టేషన్ కాబట్టి విజయవాడ లాంటి స్టేషన్స్లో
దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి ఇది ఒక సెంట్రల్ హబ్, చాలా ఇతర రాష్ట్రాలకి కలిపే ప్రాంతంలో ప్రధానంగా విజయవాడ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ చాలా కనెక్టివిటీ ఉంటుంది. వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ఈ ప్రాంతంలో వస్తున్న పరిస్థితి. అసలు నిజంగా చాలామందికి విజయవాడ నుంచి ట్రైన్లో వస్తున్నప్పుడు ఏం జరిగింది బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఇక్కడ తినాలి. ఒకసారిగా ఉదయం నుంచి ఉన్నావా స్టేషన్లో? నేను ఇప్పుడు వచ్చానండి, బయట నుంచి వచ్చాను. ఏం జరిగిందో తెలుసా నీకు ఇక్కడ? తెలియదు. ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు దాకా. సో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ట్రైన్స్ ఎక్కడానికి నిలబడ్డారు. అసలు ఎందుకు ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంది, ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఏం జరిగిందో కూడా కొంతమందికి తెలియదు. అంటే వాళ్ళు ప్రయాణాల నుంచి హడావిడిలో అక్కడి నుంచి రావడం, ఇక్కడి నుంచి ట్రైన్లు మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయాణికుల గమ్యస్థానాలకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందికరమైన అంశం డెఫినెట్గా ఉంటుంది. కొంతమందికి అసలు ఏం జరుగుతుందో కూడా రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనం ఇందాక చాలామంది వెండర్స్తో మాట్లాడాం, అక్కడున్న షాప్ కీపర్స్తో మాట్లాడాం. ఏం జరుగుతుంది అసలు ఉదయం నుంచి అనుకుంటే ఒకసారిగా అసలు విజయవాడలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులకి వెళ్ళిపోయామని చెప్పి చెప్తున్న పరిస్థితి. బాబాయ్, ఏంటి ఉదయం నుంచి కూడా జరిగిన పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పు. ఇట్లా ఇచ్చేసిరా పర్లేదురా, నీ వ్యాపారం ముఖ్యం, ముందు ఇచ్చేసిరా. భయపడ్డారా ఉదయం నుంచి? బాగానే భయపడ్డామండి. పోలీసులు, జిఆర్పి, ఐడి పార్టీ అందరూ వచ్చారు. స్టేషన్ అంతా బాంబు స్క్వాడ్ వచ్చింది. స్టేషన్ అంతా జరడ పెట్టేశారు. అంటే మరి పేకాల ఏదో తెలీదు, బాంబు ఉందని చెప్పేసి వచ్చిందంటూ చెక్ చేశారు. జన్మభూమి అట్లాగే చెన్నై ఛత్రగా చోట వచ్చింది, దాన్ని పూర్తిగా చెక్ చేశారు. అన్ని ట్రైన్ 4 and 5 ప్లాట్ఫారాలు పూర్తిగా జరగబెట్టేశారు. స్టాల్ అయింది. 4, 5 ఎందుకు తనిఖీ చేశారు? వాళ్ళకి కాల్ 4, 5లో బాంబు ఉన్నట్టు వచ్చిందా అని వాళ్ళు అడిగితే అట్లా ఏం చెప్పలేదండి, స్టేషన్ అని చెప్పారు.